ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుధాదేవి పిరమిడ్ 12వ వార్షికోత్సవ వేడుకలు. విశాఖపట్నం బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో వన్ డే వర్క్ షాప్. నారాయణపేట్ జిల్లా మెరకల్ పట్నంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. కోనసీమ జిల్లా రావులపాలెంలోని పాఠశాలలో మొక్కల పంపిణీ కార్యక్రమాలు. నిర్మల్ జిల్లా శ్రీకాళేశ్వర ముక్తేశ్వర మహాదేవ్ మందిర్ గుట్టపై ధ్యానమిత్రుల సమ్మేళనం. ఇక వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో సుధాదేవి పిరమిడ్ 12వ వార్షికోత్సవ వేడుకలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 24 గంటల అఖండ ధ్యానం మరియు మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు హనుమంతరావు, సరస్వతి మరియు ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు శైలజ పాల్గొని అద్భుతమైన సందేశాలు అందించారు. హనుమంతరావు మాట్లాడుతూ పత్రిజీ ఆశయాలు, అలుపెరుగని కృషిని మరొకసారి అందరికీ గుర్తు చేశారు. లోక కళ్యాణంలో భాగంగా ఈ ధ్యానాన్ని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వాళ్ళందరూ సామాన్య మానవులుగా జన్మ తీసుకొని ధ్యానం చేసి దేవుళ్ళు అయ్యారు. అంత గొప్పది ధ్యానం. అంత గొప్ప ధ్యానం మనం చేస్తున్నాం కాబట్టి ఈజీగా పత్రి గారు పల్లె పల్లెకి మారుమూల గ్రామం కూడా తెలియాలి అని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి నిర్వహించి ఈ ధ్యానాన్ని పరిచయం చేశారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. అంత గొప్ప ధ్యానము మనము కూర్చున్నప్పుడు మనకు ఒక పూర్ణాత్మ, ఒక గైడ్ మాస్టర్ ఇద్దరు వస్తారు. మనం ఒకటే ప్లేస్ ఎంచుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్కి వచ్చేస్తారు వాళ్ళు. ఆ టైంకి ఒకటే ప్లేసు ఒకటే టైము. అప్పుడు మనం ఎక్కువ శక్తిని మనం పొందగలుగుతాం. ఉన్నా కూడా మనం ఆ పల్లెటూరు మారుమూల ప్రాంతాల్లో కూడా మనం సపోర్ట్ చేయాలి, ధ్యానం చేసేవాళ్ళు. ఎందుకంటే మన గురువు గారి యొక్క సంకల్పం ఈ భూమండలం మొత్తం కూడా ధ్యానమయం చేయాలా, పిరమిడమయం చేయాలని, మరి అలాగనే ధ్యాన జగత్ చేయాలని, శాఖార జగత్ చేయాలని ఎవరు సంకల్పన చేసుకున్నారు? మన గురువు గారు సంకల్పన చేసుకున్నారు. ఆ గురువు గారికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే ఆయన చేసుకున్న సంకల్పాలు ఏంటోయో ఆయన ఒకే ఒక్కడు 40 సంవత్సరాలు పోరాడి మరి ఈ భూమి మీద చేయాలనే సంకల్పం, మహాసంకల్పమే మనందరినీ చేశారు. విశాఖపట్నం బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో వన్ డే వర్క్ షాప్ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా హిందీ పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు విచ్చేశారు. జీవాత్మ నుండి పరమాత్మ అనే అంశంపై రామరాజు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానుల చేత అద్భుతమైన సామూహిక ధ్యానం చేయించారు. నారాయణపేట్ జిల్లా మరికల్ పట్నంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కాశీనాథ్ గౌడ్, రామచంద్రయ్య, అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో భాగంగా ముఖ్య అతిథులుగా పూర్వ ఉపాధ్యాయులు మరియు పిరమిడ్ మాస్టర్స్ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆంజనేయ రెడ్డి సహా విద్యార్థులకు, పూర్వ ఉపాధ్యాయులకు ధ్యానంపై అవగాహన కల్పించారు. అనంతరం బాలకృష్ణారెడ్డి ఆత్మతో సమ్మిళితం కావడమే ఆత్మీయ సమ్మేళనం అని వివరిస్తూ ఆధ్యాత్మిక సందేశం అందించి అందరి చేత ధ్యానం చేయించారు.
శరీరం కాదు ఆత్మ అనేది, నాకు అనేక జన్మలు ఉన్నాయనేది, నేను చేసుకున్న కర్మలే నన్ను నడిపిస్తున్నాయి, నా ఆత్మ ఎప్పుడు పురోగమనం ఉందన్న సత్యం ధ్యానం చేస్తే తప్ప అర్థమవుతుంది. అందుకొరకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తస్మాత్ యోగి భవ అర్జున, నీవు ధ్యానం చేస్తే తప్ప నీకు అర్థం కాదంటున్నావు. ఇది 5th యోగ సిద్ధాంతం. లాస్ట్ ఏంటంటే అనేక సిద్ధాంతం. ఇదేంటంటే కంప్లీట్ సృష్టి రహస్యాలు అర్థం. సృష్టి రహస్యాలు అంటే ఇప్పుడు మనం ఏ దేవతను అయితే పూజిస్తున్నామో వాళ్ళందరినీ మనం ఎందుకు పూజిస్తున్నామంటే వాళ్ళందరూ ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినవారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, మాతా మాణికేశ్వరి కానీ, వీళ్ళంతా ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని పొందినవారు అనమాట. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పరమాత్మ, ఈ హైయెస్ట్ డెవలప్మెంట్ సోర్స్నే మనం దేవతలుగా పూజిస్తాం. ఇది అనేక సిద్ధాంతంలో కంప్లీట్ సృష్టి రహస్యాలు అర్థమవుతుంది. కోనసీమ జిల్లా రావులపాలెంలోని ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో మొక్కల పంపిణీ కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వశిష్ట పిరమిడ్ సెంటర్ మాస్టర్స్ అనిత, ఉషారాణి వర్మలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను చక్కటి వివరణ అందిస్తూ ధ్యాన సాధన చేయించారు. అనంతరం మొక్కల్ని పంపిణీ చేశారు. పైకి ప్లాంట్ ఎంత ఎత్తు ఎదుగుతుంది అనేది మీరు చూస్తారు. లోపలికి రూట్ సిస్టమ్ ఎదుగుతూ ఉంటే పైకి ప్లాంట్ బాడీ అంతా కూడా ఎదుగుతూ ఉంటుంది. సో మీ లోపల ఉన్నటువంటి ఆ రూట్ సిస్టమ్ అనేది, ఆ ప్రతిజ్ఞ అనేది బలంగా ఉంటే పైకి మీరు ఎదిగేటటువంటి మీ జీవితం అనేది, ఆరోగ్యం అనేది అంత స్ట్రాంగ్ గా, బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఎదిగినటువంటి జీవితం కూడా అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫుడ్ ద్వారా వచ్చే ఎనర్జీ ఎంతో తెలుసా? ఫుడ్ ద్వారా వచ్చేది 10%, నిద్ర ద్వారా వచ్చేది 20%. మరి ఇంకా ఎంత కావాలి మనకి? 70 కాదు, 100% వస్తుంది. మరి ధ్యానం ద్వారా చెయ్యాలా లేదా? ప్రతి ఒక్కరికి కూడా థాట్ పవర్ కావాలా వద్దా? ఫీల్ పవర్ కావాలా వద్దా? మెమరీ పవర్ కావాలా వద్దా? మరి పవర్స్ అన్ని కావాలి అంటే 100% ఎనర్జీ అవసరం. కావాలా వద్దా మనకి? అంటే మెడిటేషన్ అంటే పెద్దవాళ్ళు అయ్యాక, ముసలోళ్ళు అయ్యాక ఏదో తెలుసుకున్నాక కాదమ్మా, చిన్న వయసు నుంచి ఎనర్జీ కావాలా వద్దా? ధ్యానం ద్వారా ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఎనర్జీ. నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల గ్రామంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర మహాదేవ్ మందిర్ గుట్టపై ధ్యాన మిత్రుల సమ్మేళన కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో భాగంగా మాస్టర్స్ సునీత సాయిల చక్కటి జ్ఞాన సందేశం అందరినీ అలరించింది. వైవిధ్యభరితంగా ప్రకృతిలో ధ్యానం మరియు ధ్యాన విజ్ఞానంతో కూడిన ఆటపాటలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పిరమిడ్ సేవాదల్ మాస్టర్స్ సతీష్ టీం మరియు బోసి, బంత్రోట్, సిరాల, దేగాం, భైంసా, వాటోలి తదితర ప్రాంతాల నుండి ధ్యానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన ఆనంద రసానుభూతిని పొందారు. బండ మీద బలిచ్చి పవిత్రమైన మనస్సుతో పవిత్రమైన ఆలయంలోకి అడుగు పెట్టమని మనకి యోగులు చెప్పింది. ఇది బాహ్యార్థం. మరి అంతరార్థం మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు ఇచ్చిండు. దీన్ని చూసి నేర్చుకుంటారని వాళ్ళు చెప్తే మనం ఏం నేర్చుకోక దీనికి అంకితం అయిపోయినాం. ఇక్కడ వచ్చి మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఉన్న ఎనర్జీ అంతా మనం తీసుకుంటాం. మన దగ్గర ఉన్న ఎనర్జీ అంతా ఇక్కడ అవుతుంది. ఎవరన్నా ఎక్కడన్నా ధ్యానం చేయండి, వాళ్ళ శక్తి ఇక్కడ ఉంటుంది, ఇక్కడున్న శక్తి మీరు తీసుకుంటారు. మీ శక్తి ఇక్కడ ఉండకుండా మీరు ఇక్కడ శక్తిని తీసుకోలేరు. అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అసలు సిసలైన ఆలయమే నీ దేహము అని చెప్పిండ్రు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్ధులగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రమేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి, శేఖర్ రెడ్డి, మాస్టర్ దయానంద్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మరియు వివిధ గ్రామాల నుండి సుమారు 400 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాపల బట్టి చంపకురా, చాపల బట్టి చంపకురా, కమ్మగుండని కన్నలు వింటే
కాని రోగములు వచ్చునురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా. కోడి మేకల గొంతులను కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా. అజ్ఞానముతో బ్రతుకగురా, అజ్ఞానముతో బ్రతుకగురా. ఆత్మజ్ఞానము తెలియుమురా, ఆత్మజ్ఞానము తెలియుమురా. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి భగవద్గీత ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒక రథం వచ్చి నిలబడింది. ఆ రథం పైన ఇద్దరు ఉంటారు. ఎన్నో రథాలు చెందొచ్చు. ఆ రథాల గురించి ఎవరు చెప్పారు? ఒకరు నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు, నరోత్తముడైన అర్జునుడు. ఇద్దరు రథంలో ఉన్నారు. ఇలా చూస్తే అపారమైన సైన్యం, మామూలు ఎన్నో అచ్చమైన సైన్యం. ఆ వైపు కౌరవులు నిలబడ్డారు, ఈ వైపు పాండవులు నిలబడ్డారు. ఈ వైపు పాండవ సైన్యం ఉంటుంది, ఆ వైపు కౌరవ సైన్యము ఉంటుంది. ఒకసారి దూరం నుంచి తెరకాలు చూశాడు అర్జునుడు. చూసి, కృష్ణ ఇప్పుడు మనం ఎలా ముందుకెళ్ళాలి? సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఇచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సీతానంలోని జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వేమన పద్యాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సజ్జన సాంగత్యం ఎంత చేస్తే అంత ఆహారం. మనకు ఆత్మ బలం పెరిగితే మిగతావన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి. మనం దేహబలం కాదు పెంచాల్సింది, ఆత్మబలం పెంచుకోవాలి. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట, వద్దు 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 అంట. మాట శుద్ధి ఉండాలినో ఆత్మసిద్ధి కలగాలినో అన్నాడు పత్రీశ్వర్. మన మాటలు ఎప్పుడు శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఈరోజు తెలుసుకున్న గొప్ప సత్యం ఏమంటే రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. మనం కూడా ఆ విధంగా ధర్మాన్ని మనం ఆచరించాలి. కామారెడ్డి బాన్స్వాడలో సుభాష్ పత్రిజీ ఆశయ సిద్ధికై ప్రపంచ శాంతి మరియు మూగజీవాల రక్షణ కొరకు జనవరి 26న సిద్దిపేట జరిగే అహింసాయుత మెగా శాకాహార ర్యాలీకి బాన్స్వాడ మాస్టర్స్ ను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున సిద్దిపేట మాస్టర్స్ ఆహ్వానించడం జరిగింది. 26 జనవరి రోజు ఉదయం 9 గంటలకు మెగా శాకాహార ర్యాలీ సిద్దిపేట జిల్లాలో. మరి పత్రిజీ ఆశయ సాధనం ప్రతి మనిషి శాకాహారి కావాలి, ఏ జీవి కూడా ఏ వ్యక్తి చేత హింసించబడకూడదు అన్న నినాదంతో ఈ సంవత్సరం ప్రారంభమయ్యే మెగా శాకాహార ర్యాలీలో భాగంగా మొదటి ర్యాలీ సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది. ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ ర్యాలీలో పాల్గొని అందరూ కూడా శాకాహారం యొక్క గొప్పతనం, ధ్యానం యొక్క గొప్పతనం, పత్రిజీ ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు వచ్చినటువంటి మాస్టర్స్ మాకు ఆహ్వానించారు. మరి అందరం కూడా కలిసికట్టుగా ఆ శాకాహార ర్యాలీకి పోతాం. శాకాహార జగత్ కి జై, జ్ఞాన జగత్ కి జై, శాకాహార జగత్ కి జై, జ్ఞాన జగత్ కి జై. హింసా చోడో హంసా పకడో, హింసా చోడో హంసా పకడో. ఈ నెల 26 ఈ నెల 26 చలో సిద్దిపేట, ఈ నెల 26 చలో సిద్దిపేట. పత్రిజీ మహారాజ్ కి జై, జ్ఞాన జగత్ కి జై, శాకాహార జగత్ కి జై. కృష్ణా జిల్లా గన్నవరం రాయ్నగర్ ఫార్చ్యూన్ బాలాజీ అపార్ట్మెంట్లో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకురాలు నాగ రమాదేవి విచ్చేసి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను అందించారు. అనంతరం అందరి చేత శ్వాస మీద ధ్యాన సాధన చేయించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అందించినటువంటి ఆనాపానసతి ధ్యానాన్ని సాధన ద్వారా ఏమేం జరుగుతుంది అంటే మనిషికి శారీరకమైనటువంటి ఆరోగ్యం, మానసికమైనటువంటి ప్రశాంతత, చక్కటి ఆర్థికపరమైనటువంటి సమస్యలకి పరిష్కారం, కుటుంబ సమస్యలకి ఉండేటువంటి పరిష్కారాలు, ఇవి కాక ఆత్మానుభవాలు ఎన్నింటినో మనం పొందగలుగుతాం.
ప్రతిరోజు సాధన చేయాలి, అట్లాగే స్వాధ్యాయం చేయాలి. పత్రిక అందించినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి. స్వాధ్యాయానికి 2 అర్థాలు ఉంటాయండి. అనేక పుస్తకాలు ఉన్నాయి, అవి చదవటం, వాటిని ఆచరణలోకి తెచ్చుకోవడం. చదవటం మాత్రమే కాదు, అంటే భగవద్గీత పారాయణ గ్రంథం మాత్రమే కాదు, పారాయణ చెయ్యండి, కానీ ఒక్కొక్క శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఆచరణలోకి తెచ్చుకోవడమే భగవద్గీత యొక్క లక్ష్యం. సిద్దిపేట ప్రపంచ శాంతి కోసం మెగా శాకాహార ర్యాలీ పిరమిడ్స్ బిజినెస్ సొసైటీ మూమెంట్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 26 శుక్రవారం నాడు జరగనుంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లా హనుమకొండ తాలూకా కూడాల సంఘంలో కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం 1 కార్యక్రమం పిరమిడ్స్ బిజినెస్ సొసైటీ ఆఫ్ భారత్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 26వ తేదీ శుక్రవారం నుండి 28వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.